చంద్రబాబు మార్కు పాలన ఎటు? సొంత పార్టీలోనే వినిపిస్తున్న అసంతృప్తి స్వరాలు. 95 నాటి దూకుడు అవుట్. మాటలకు చేతలకు పొంతన లేదు. అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి జ్వాలలు. ఎమ్మెల్యేలపై పెరిగిన వ్యతిరేకత. ఏపీ రాజకీయాల్లో అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు నాయుడు అనే పేరు ఒకప్పుడు మారి మ్రోగిపోయేది. అలా పత్రికల్లో మీడియాలో రాయించుకున్నారు కాబట్టి ఆ పేరు గాని వాస్తవంగా చూస్తే అంతా డోల్లే. నిజంగా అంత మంచి అడ్మినిస్ట్రేటర్ అయితే వరుసగా రెండోసారి ఏనాడు అధికారంలోకి రాలేదు. దాన్ని పక్కన పెడితే అసలు చంద్రబాబు మార్కు పాలన ఎక్కడ కనిపించడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అది కూడా సొంత పార్టీ నుంచే ఈ విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కొత్తలో మీరు 1995 నాటి చంద్రబాబును చూస్తారు అని ఆయన స్వయంగా ప్రకటించుకున్నారు బాబు. కానీ వాస్తవంలో అది ఎక్కడ కనిపించడం లేదని 1995 నాటి ముఖ్యమంత్రిని ప్రజలకు చూపించడంలో చంద్రబాబు విఫలమయ్యారని సొంత పార్టీ సీనియర్ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు అసలు పొంతన ఉండటం లేదని పార్టీలోనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు సొంత పార్టీ శ్రేణులకు కూడా అంతు చిక్కటం లేదు. నిత్యం జనంలో ఉండటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నప్పటికీ అది కేవలం ప్రచారానికే పరిమితం అవుతుందన్న విమర్శ ఉంది. ముఖ్యంగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అనుసరించే శైలిని చంద్రబాబు కాపీ కొడుతున్నారని, అయితే ఆ వ్యూహం వల్ల పార్టీకి గాని ప్రభుత్వానికి గాని పెద్దగా ఉపయోగం లేదని టీడీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకత రావడానికి కొన్నేళ్లు పడుతుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లకే ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న ఉదాసీనతపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాల చేతుల్లో డబ్బులు లేకపోవడంతో మహిళలు, సామాన్యులు ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వంపైనే కాకుండా క్షేత్రస్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై కూడా ప్రజల్లో బీభత్సమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చంద్రబాబు మాటలకే పరిమితం, చేతల్లో నో యాక్షన్ అనే ముద్ర పడిపోవటం పార్టీ భవిష్యత్తుని ఆందోళనలో పడేస్తోంది. 2024 నుంచి 2026 వరకు ఒక కొత్త చంద్రబాబును చూస్తున్నామని చెబుతున్న సీనియర్లు ఈ కొత్తతనం పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తోందని భావిస్తున్నారు.